So, welcome students. Third chapter, Transportation, the Circulatory System, Biology 9th and 10th class. So, transport of mineral salts. This is the today's topic, transport of mineral salts. సో బిఫోర్ క్లాసెస్లో మనం వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుంది ప్లాంట్స్లో అనేది తెలుసుకున్నాం, దాని కంటిన్యూషన్. సో మామూలుగా యు నో దట్ మినరల్ సాల్ట్స్ ఆర్ నెసెసరీ ఫర్ ప్లాంట్ న్యూట్రిషన్, macro and micronutrients, and that they are obtained from the soil solution through the root hairs. సో మామూలుగా మనకి ఎలాగైతే న్యూట్రియంట్స్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అవసరమో అలాగే మొక్కల యొక్క ప్లాంట్స్ యొక్క గ్రోత్కి కూడా న్యూట్రియంట్స్ అనేవి అవసరము. ఈ న్యూట్రియంట్స్ని మొక్కకి ఎలాగా తీసుకుంటుందంటే త్రూ సాయిల్ ద్వారా రూట్ హెయిర్స్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది. The salts are in the form of electrically charged ions. Sodium chloride is in the form of Na plus and Cl minus. And magnesium sulfate MgSO4 occurs, Mg and SO4, but they are not absorbed into the root hairs by the simple process of డిఫ్యూషన్. సో అయితే మనకి మామూలుగా వాటర్ అనేది త్రూ రూట్ హెయిర్స్ ద్వారా డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా సాయిల్ నుంచి మనకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది వాటర్. అయితే ఈ మినరల్స్ అనేవి అబ్జర్వేషన్ త్రూ రూట్ హెయిర్ అనేది డిఫ్యూషన్ అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదనమాట. దీనికి చాలా ఎనర్జీ అనేది అవసరం. ఈ ఎనర్జీ అనేది ఈ సైటోప్లాజం ద్వారా మనకి ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని అయాన్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో చూసుకున్నట్లయితే బట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఎనర్జీ బై ద సైటోప్లాజం విచ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద later classes. Once ions are absorbed, the ions travel along the water in the xylem vessels and pass to the growing points of the plant where they are used for growth purpose. They may also pass laterally from xylem to phloem. Thus mineral salts are one of the natural factors in plant growth phenomena. సో ఒక్కసారి కనుక ఈ న్యూట్రియంట్స్ అనేది అబ్జార్ప్షన్ జరిగినట్లయితే త్రూ రూట్ హెయిర్ ద్వారా అవి ఏం చేస్తాయంటే xylem వెసల్స్లోకి వెళ్ళి అక్కడ వాటర్తో మిక్సప్ అయ్యి మనకి ఎక్కడైతే మనకి గ్రోయింగ్ పాయింట్ ఉంటుందో ప్లాంట్స్లో అక్కడికి ఇవి న్యూట్రియంట్స్ రీచ్ అవుతాయి అన్నమాట. సో ఈ తర్వాత ఏమవుతాయంటే అవి xylem నుంచి ఫ్లోయంకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ద మినరల్ సాల్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ద న్యాచురల్ ఫ్యాక్టర్స్. గ్రోత్ ఫినామినాకి మెయిన్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఏవి అంటే ఈ యొక్క మినరల్ సాల్ట్స్. సో అదే అడుగుతాడు అనమాట. మినరల్ సాల్ట్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఇన్ ప్లాంట్ గ్రోత్ ఫినామినా. Transport of manufactured food. So food such as sugar is synthesized in the green parts of plant, mainly the leaves, but this food has to be transported to all the living cells, especially to actively growing cells and the cells which stores food. So food అనేది మనకి షుగర్ అనేది లీవ్స్లో మనకి సింథసైజ్ అవుతుంది త్రూ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ప్రిపేర్ అయినటువంటి ఆ ఫుడ్ అనేది మిగతా లివింగ్ సెల్స్ అన్నిటికీ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎస్పెషల్లీ యాక్టివ్లీ గ్రోయింగ్ సెల్స్కి మళ్ళీ ఎక్కడైతే ఫుడ్ స్టోర్ అవుతుందో అక్కడికి ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఎట్లా ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూద్దాం. సో ద వీన్స్ ఆఫ్ ఏ లీఫ్ కన్సిస్ట్ ఆఫ్ xylem అండ్ ఫ్లోయం. సో వీన్స్లో మనకి మెయిన్గా వీన్స్ అనేవి లీఫ్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో వాటిల్లో మనకి xylem ఫ్లోయము ఉంటాయి. అండ్ దీస్ టిష్యూస్ ఆర్ కంటిన్యూస్ విత్ ద స్టెమ్. ఈ xylem ఫ్లోయం ట్యూబ్యూల్స్ అనేవి లీఫ్ నుంచి స్టెమ్కి కంటిన్యూగా ఉంటుంది అనమాట. ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ప్రొవైడ్ ఎవిడెన్స్ దట్ ఫుడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద ఫ్లోయం సెల్స్. అంటే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటనేది వాటర్ ఎట్లాగైతే xylem ద్వారా వెళ్తుందో ఫుడ్ అనేది ఫ్లోయం సెల్స్ ద్వారా వెళ్తుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఫ్లోయంలో మనకి సీవ్ ట్యూబ్స్ ఉంటాయి. మనం లోయర్ క్లాస్ 9th క్లాస్లో ప్లాంట్ టిష్యూస్లో చదువుకున్నాం. సో ఫ్లోయం సీవ్ ట్యూబ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ అండ్ అనలైజ్ ఆఫ్ దేర్ కంటెంట్స్ ఇస్ నాట్ ఈజీ. బయాలజికల్ స్టడీడ్ అబౌట్ ఫుడ్ transportation in plants with the help of aphids, green fly. When you see aphid clustering around the young stems of plants as they feed on the plant juice. So to obtain this juice, an aphid persists the plant tissues with its long needle-like organ proboscis. So it can be shown when feeding aphids killed and stem carefully sectioned, the proboscis only penetrates up to a phloem sieve tubes. This proboscis also provides a ready-made means of obtaining the juice for
analysis. So the experiment can be done in the way an aphid is killed, which in the act of feeding and body is then carefully cut away, leaving the hollow proboscis still inserted into the phloem. So it is found that because the contents of the phloem sieve tubes are under slight pressure, the fluid slowly exudes from the cut and the proboscis in the form of drops. So these drops then collected and analyzed. The fluid is found it contains sugar and amino acids. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్పెరిమెంట్ చూసారు కదా, ఈ ఎక్స్పెరిమెంట్స్లో ఈ proboscis అనేటువంటిది ఒక మౌత్ పార్ట్లో ఉన్నటువంటి ఒక పార్ట్ అనమాట. ఇది అఫిడ్ లేదా గ్రీన్ ఫ్లై అంటారు, ఇది xylem, అది ఫ్లోయం అనమాట. ఒక స్టెమ్ని మనం చూసుకున్నట్లయితే ఇట్లా ఏం చేశారంటే ఈ ఎఫిడ్స్ని ఈ proboscisని డైరెక్ట్గా అది ఫ్లోయంలోకి ఇన్సర్ట్ చేసి అక్కడ నుంచి ఆ జ్యూస్ని లేదా షుగర్స్ని లేదా అమినో యాసిడ్ షుగరే కదమ్మా ఫుడ్ అనేది, దాన్ని సక్ చేయటం అనేది తీసుకోవటం అనేది గమనించారు సైంటిస్టులు. ఒక్కసారి proboscis అట్లా ఉండేటట్లుగా చిన్నగా ఈ ఎఫిడ్ని కిల్ చేసి దీని బాడీని రిమూవ్ చేసినప్పుడు ఈ proboscisలోంచి డ్రాప్స్గా షుగర్ సొల్యూషన్ బయటికి రావటం అనేది గమనించారు. అయితే ఈ యొక్క proboscis అనేది ఎంతవరకు అది ఇన్సర్ట్ అయ్యింది అని చూస్తే అది ఫ్లోయంలోకి ఇన్సర్ట్ అయ్యి ఉంది. సో దీన్ని బట్టి మనకి స్ట్రాల్ని జ్యూస్ ద్వారా ఎట్లా అయితే చేస్తామో సక్ చేస్తామో అట్లాగనమాట ఇది కూడా ఈ proboscis అనే దాన్ని ఉపయోగించి ఇది ఫ్లోయంలోనికి దాన్ని ఇన్సర్ట్ చేసి ఆ జ్యూస్ని అది తీసుకోవటం జరుగుతుంటుంది అనమాట. సో దీన్ని బట్టి సైంటిస్టులు ఫ్లోయం అనేది మెయిన్గా ఆ యొక్క సొల్యూషన్ వీళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ మనకి షుగర్స్ అమైనో యాసిడ్స్ ఉండటం గమనించారు. సో దీన్ని బట్టి వాళ్ళు ఫ్లోయంలో అనేది మొక్కల్లో ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ది మెయిన్గా ఫ్లోయంలో జరుగుతుంది అని చెప్పేసి దాన్ని కన్క్లూడ్ చేయడం జరిగింది. Not surprisingly, aphids absorb so much sugar from the phloem that cannot assimilate all of it. It excretes out of the body as a out of the ఇక్కడ చూడండి అమ్మా అవే లీవింగ్ ద అవుట్ ఆఫ్ ద బాడీ యాజ్ ఏ స్టిక్కీ సిరప్ కాల్డ్ హనీ డ్యూ. సో మన హనీ డ్యూ అనేటటువంటి వర్డ్ని మనం వినేసే ఉంటాం. సో ఈ హనీ డ్యూ అంటే తీసుకున్నదంతా అది కూడా అబ్జర్వ్ చేసుకున్నదంతా కూడా అది యూటిలైజ్ చేసుకోకుండా ఆ ఎక్సెస్ షుగర్స్ని అది హనీ డ్యూ రూపంలో బయటకు వదిలేస్తుంటుంది అనమాట. లీవ్స్ విచ్ హ్యావ్ బీన్ అటాక్డ్ బై అఫిడ్స్ ఆఫెన్ ఫీల్ స్టిక్కీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హనీ డ్యూ. సో ఒక్కొక్కసారి మనకి ఈ ఎక్కడైతే ఎఫిడ్స్ అనే వాల్యూ ఉంటాయి అక్కడ ఒక స్టిక్కీ సబ్స్టెన్సెస్ మనం గమనించడం జరుగుతుంది, అదే హనీ డ్యూ. ఇక్కడ చూసారా దీనిలో మనకి రిమూవింగ్ రింగ్ ఆఫ్ బార్క్ని రిమూవ్ చేసినప్పుడు మనకి సమ్ గ్రోత్ ఉంది, ఇక్కడ నో గ్రోత్ అనేది ఉంది అనేది ఈ యొక్క డయాగ్రామ్లో ఇచ్చాడు. దీని గురించి ఇక్కడ చూద్దాం. సో యూ మే నోటీస్ దాట్ సమ్ టైమ్స్ బార్క్స్ ఆఫ్ ద ట్రీ డ్యామేజ్డ్ మోర్ దాన్ హాఫ్ ఈవెన్ దెన్ ద ట్రీ ఈజ్ అలైవ్. హౌ ఈజ్ దిస్ పాసిబుల్ అంటే ఇక్కడ మనకి ఏం చేస్తాడు బార్క్ అనేది ఒక్కొక్కసారి కట్ అయిపోతుంది, పైన ఓపెన్గా ఉంటుంది, అయినా కూడా ఆ మొక్క అనేది చక్కగా లీవింగ్లోనే ఉంటుంది, చనిపోదు అనమాట. ఎందుకని? సో ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్ టు ఇల్లుస్ట్రేట్ దట్ కండక్టెడ్ ఆఫ్ షుగర్స్ బై ద ఫ్లోయం హ్యావ్ బీన్ డన్ బై రిమూవింగ్ ఎ రింగ్ ఆఫ్ bark from shoot it's expose the wood. So remove all tissues from the center outwards including the phloem. After a few days when the tissue above below the ring were analyzed, it was shown that food had accumulated above the ring but was not present below it. So if it is left some more time, the stem increases in thickness immediately above the ring but no growth occurred below it. సో అదనమాట. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ సమ్ గ్రోత్ అనేది మనకి ఎక్కడ చూస్తుంది అంటే ఈ రింగులో కనిపించట్లేదు. ఈ బయట మనం బార్కుని కనుక రిమూవ్ చేసినట్లయితే కొన్ని రోజులకి మళ్ళీ తిరిగి ఏమవుతుందంటే ఆ బార్క్ అనేది ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి గ్రోయింగ్ అనేది కనిపించటం లేదు, ఇక్కడ మాత్రం మనకి బార్క్ ప్లేస్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఎనీ డ్యామేజ్ టు ద ఫ్లోయం ఆల్ అరౌండ్ ద స్టెమ్ విల్ ప్రివెంట్ ద ఫుడ్ ఫ్రమ్ passing down to the roots and the tree will eventually die. సో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి పైన మా ప్లాంట్ని కనుక మనం కట్ చేసినట్లయితే కొంతకాలం కింద నుంచి కూడా మనకి వస్తుంటాయి అనమాట, లీవ్స్ అవి వస్తాయి. మరీ ఇదిగా కట్ చేస్తే తప్ప ప్లాంట్ అనేది ఆల్మోస్ట్ చనిపోదు, ఎందుకంటే ఈ ఫుడ్ అనేది ఫ్లోయింగ్ ద్వారా కింద డౌన్వర్డ్స్కి అది ట్రాన్స్పోర్ట్ చేసేస్తుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్ ఆఫ్ గ్రేట్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ బికాస్ కంటే సర్టెన్ మ్యామల్స్ scratching the bark of trees to get the food stored in the phloem, especially during hard winters when food is scarce. World's rat-like rodent do this to young saplings at ground level, and rabbits can do much damage to older ones. So forests find it economically worthwhile to enclose new plantations with wire netting to
ప్రివెంట్ ర్యాబిట్స్ ఫ్రమ్ ఎంటరింగ్. సో ఇదన్నమాట. సో ఎక్కడైనా ఫుడ్ స్కేర్సిటీ ఉన్నప్పుడు కూడా ఏం చేస్తాయంటే ఇవి బార్క్నంతా కూడా డ్యామేజ్ చేసి లోపల ఉన్నటువంటి ఫ్లోయిన్ ద్వారా ఈ ఫుడ్ని తీసుకోవటం జరుగుతుంది. ఫారెస్ట్ ఆల్సో ఎంకరేజింగ్ ప్రిడేటర్స్ సచ్ as foxes, badgers, hawks and owls as they help to keep down the population of wolves and rabbits. Grey squirrels too do get damaged, particularly casuarina crab grown at beach and seashore, and for this reason in some parts it is impossible to grow these trees as a crop. So observe box of trees in your surroundings for evidence of bark having been gnawed off sapling and trees. So note the species of tree, the position of the damage, whether the damage is recent or old, and the size of tooth marks if these are visible. From these observations you could find out which species had caused the damage. Also look out the effect of such damage on the tree as a whole. సో ఈ లెసన్స్ అంతా కూడా మనకి ఈ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ జైలం ఫ్లోయం అనేది బార్క్ అనేది తర్వాత ఫ్లోయం ఎలా అయితే ఉంటుంది, మనం ఏదైనా బార్క్ని డ్యామేజ్ చేస్తే అది గ్రోయింగ్ పార్ట్ కాబట్టి తిరిగి అది గ్రో అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా కొన్ని మన ఎక్స్పెరిమెంట్స్ చుట్టూ ఉన్నటువంటి ప్లాంట్స్ని అబ్జర్వ్ చేసి అది ఎంతవరకు నిజం అనేది చూడమంటున్నారు. సో ఇక్కడ మనకి లెసన్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ వచ్చేసి హార్ట్కి సంబంధించిన స్ట్రక్చర్స్ ఎక్కువగా ఇంపార్టెంట్గా వస్తాయి. దీని మీద బిట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ఎక్కువ కానీ అర్థం చేసుకుంటే ఇది అంత ఈజీ టాపిక్ కూడా ఏది ఉండదు. సో మనకి డబుల్ సర్క్యులేషన్, సింగిల్ సర్క్యులేషన్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, పార్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా చదివితే మనకి బాగా యూస్ఫుల్ అనమాట. సో తర్వాత ఇది మనం ఏదైనా ఒక చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లా ప్రిపేర్ చేసుకుని కూడా డిస్కస్ చేసుకుందాం. ఇంకా మనకి టైం అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ మీ అందరికి లెసన్స్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ 4th లెసన్కి నెక్స్ట్ వీడియోలో నేను 4th లెసన్తో వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.